ఇవాళ మన హైదరాబాద్ సిటీలో ఒక ఐకానిక్గా ఉన్న సెంట్రల్ క్రైమ్ స్టేషన్ బిల్డింగ్ని రెనోవేట్ చేసి దీంట్లో అతి ఆధునికమైన ఫెసిలిటీస్ని కూడా యాడ్ చేయటం జరిగింది. ఆ బిల్డింగ్కి ఇవాళ ఇనాగ్రేషన్ చేసి అన్ని ఫెసిలిటీస్ని చాలా డీటెయిల్గా నేను చూస్తాను. చాలా అద్భుతమైన పని చేయటం జరిగింది. మహేందర్ రెడ్డి గారు తర్వాత ఆయన టీం మొత్తం చాలా కష్టపడి అతి ఆధునికమైన ఎక్విప్మెంట్ తీసుకొచ్చేసి సాఫ్ట్వేర్లు తీసుకొచ్చేసి ఇక్కడ పెట్టినారు. ముఖ్యమైన ఇక్కడ మన సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఒక స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ పోలీస్ స్టేషన్గా మారింది. ఇటువంటి ఎక్విప్మెంట్ ఫెసిలిటీస్ నేను చాలా గర్వకారంగా నేను చెప్పుకోవచ్చు. అంటే ఒకటి లేకపోతే మ్యాక్సిమం 2 స్టేట్స్ తప్ప ఈ మొత్తం దేశంలో ఇక్కడ లేదు. కొన్ని ఎక్విప్మెంట్ పుట్టి మన దగ్గరనే ఉన్నాయి. దీంతో సైబర్ క్రైమ్స్ తర్వాత మిగిలిన నేరాలకి ఇన్వెస్టిగేట్ చేయటం చాలా ఈజీ అవుతుంది. అదేవిధంగా క్లూస్ టీమ్ ల్యాబ్ కూడా ఒక చాలా అద్భుతమైన ల్యాబ్గా తయారు చేస్తున్నారు. సిటీలో ఉన్న అన్ని క్లూస్ టీమ్స్కి అది సెంట్రల్గా పనిచేస్తుంది. సో దాదాపు ఇప్పుడు ఈ ల్యాబ్స్ కోసమే అబౌట్ 25 crore రూపీస్ ఖర్చు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ మొత్తం బిల్డింగ్ని కూడా రినోవేట్ చేసి అత్యంత ఆధునికమైన లుక్ తర్వాత ఒక మోడర్న్ లేఅవుట్తో తయారు చేయడం జరిగింది. ఇక్కడ వచ్చిన వాళ్ళకి రిసెప్షన్ అదేవిధంగా వాళ్ళకి ఉండటానికి కూర్చోవటానికి అన్ని సౌకర్యాలు ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ పనిచేసిన సిబ్బందికి కూడా రెస్ట్ రూమ్స్ డైనింగ్ రూమ్స్ అది కూడా తయారు చేయడం జరిగింది. ఇంతకుముందు సిసిఎస్ అంటే ఒక చాలా ఘోరంగా ఆలోచన వచ్చేది. కానీ ఇప్పుడు మనం చూస్తే ఒక చాలా ప్లెజెంట్ లుక్ వచ్చింది. దీంతో ఇక్కడ పనిచేసే సిబ్బందికి కూడా చాలా గర్వకారకమైన ఫీలింగ్ వస్తుంది. వాళ్ళు కూడా మంచిగా అంకితమైన భావంతో ఇక్కడ పనిచేస్తారు అని నేను ఆశిస్తున్నాను. ఈ ఫెసిలిటీస్తో మన రాష్ట్ర పోలీస్ మన హైదరాబాద్ సిటీ పోలీస్ చాలా కేసెస్ని కూడా డిటెక్ట్ చేస్తుంది. తర్వాత ఒక మంచి పేరు మన రాష్ట్రానికి రాష్ట్ర పోలీస్కి తర్వాత హైదరాబాద్ సిటీ పోలీస్కి తీసుకొస్తారని నేను ఆశిస్తున్నాను. మహేందర్ రెడ్డి గారికి స్వాతి లక్రా గారికి అవినాష్ మోంతి గారికి అదేవిధంగా మన పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండి మల్లారెడ్డి గారికి వాళ్ళ ఇంజనీర్ సిబ్బంది అందరికీ నేను చాలా ఈ సందర్భంగా అభినందిస్తున్నాను. వాళ్ళు ఎటువంటి పని చేస్తారో మరి ఇంకా వచ్చే సమయంలో కూడా చేస్తారని నేను ఆశిస్తున్నాను. అదేవిధంగా ఈ ఫెసిలిటీస్ ఇటువంటి ఫెసిలిటీస్ ఈ స్కేల్లో లేక కనీసం చిన్న స్కేల్లో రాష్ట్రంలో మిగిలిన ఏరియాస్లో కూడా డెవలప్ చేయాలని నేను భావిస్తున్నాను. రేపు ఇక్కడ మా ఎస్పీలందరినీ కూడా ఇక్కడ పిలిచేసి దీనికి ఒక టూర్ ఇచ్చేసి తర్వాత ఎటువంటి ఎక్విప్మెంట్ అక్కడ కావాలి ఆ ఎక్విప్మెంట్ కూడా మేము బడ్జెట్ ప్రపోజల్లో పెట్టి త్వరలోనే అంత పెద్ద యత్నంలో కానీ ఒక చిన్న స్థాయిలో ప్రతి జిల్లాలో కూడా ఏర్పాటు చేస్తాం. మేము సిఐడిలో కూడా దీన్ని చూసి ఒక స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ సైబర్ ల్యాబ్ కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో మన రాష్ట్ర పోలీస్ ఒక మంచి పేరుతోని మంచి ప్రతిష్టతోని ముందుకు పోతుంది నేను ఆశిస్తున్నాను. మరి ఒకసారి మహేందర్ రెడ్డి గారికి ఆయన అంతా మొత్తం టీంకి అభినందిస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.